గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం మంచి ఇడియం ఒకటి నేర్చుకున్నాం. అదేంటంటే హాబ్సన్స్ చాయిస్. హాబ్సన్స్ చాయిస్, HOBSON''S. హాబ్సన్స్ చాయిస్. హాబ్సన్స్ చాయిస్ అంటే యూ హ్యావ్ నో చాయిస్. యూ హ్యావ్ టు చూస్ వాట్ ఈస్ దేర్. అక్కడ ఏముందో అదే మీరు తీసుకోవాలి. మీకు చాయిస్ అనేది ఏమి ఉండదన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే ఆప్షన్ చాయిస్ అని చెప్పుకుంటాం. కొన్ని చోట్ల మనం షాపులకు వెళ్తాం, వాడు కొన్ని చూపిస్తాడు మనకి, ఇంకా ఉండవు వాడి దగ్గర. కాబట్టి వాడు ఏమంటాడు, మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదంటాడు. యూ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్, అంతే. అలాంటి సిచ్యువేషన్ ఏమంటామంటే మనం ఆప్షన్ చాయిస్ అని చెప్పి మనం అంటాం అనమాట. ఇది మనకి ఈ గుర్రాలు అద్దెకిచ్చేవాడి దగ్గర నుంచి వచ్చింది ఈ స్టోరీ. ఆయన పేరు హాబ్సన్స్ అనమాట. ఆయన ఏం చేసేవాడంటే గుర్రాలందరికీ అద్దెకిచ్చేవాడు. మీరు కనుక వెళ్ళి గుర్రం కావాలనుకోండి, అందులో ఫస్ట్ ఉండేటువంటి గుర్రమే మీరు తీసుకోవాలి. ఎందుకంటే అది రెస్ట్ తీసుకోవడానికి టైం కావాలి. కాబట్టి మీరు ఏది అడిగితే అది ఇవ్వడు. చూడటానికి మాత్రం ఒక 20 గుర్రాలు ఉంటాయి, కానీ వాటికి నియరెస్ట్ ఉండేది మాత్రమే మీరు తీసుకోగలరు. అంతేగాని మీ ఇష్టం వచ్చింది నాకు ఇది కావాలి అంటే వాడు ఇవ్వడం అనమాట. ఎందుకంటే అది జర్నీ చేసి వచ్చింది కాబట్టి దానికి టైం కావాలి రెస్ట్కి. అది ఆ విధంగా వచ్చినటువంటి దాన్ని మనం ఏమంటామంటే హాబ్సన్స్. సో హాబ్సన్స్ మీన్స్ అపరెంట్లీ దేర్ ఈజ్ నో చాయిస్ ఫర్ యూ. యూ కెన్ ఐదర్ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. ఈ విధంగా చెప్పడాన్ని, అలాంటి సిచ్యువేషన్ని మనం ఏమంటాం హాబ్సన్స్ చాయిస్ అని చెప్పి అంటాం అనమాట. రైట్. ఎస్టర్డే ఐ వెంట్ టు ఏ క్లాత్ స్టోర్ బట్ దేర్ ఈజ్ ఓన్లీ ఏ హాబ్సన్స్ చాయిస్. నీకు కావాల్సినవి ఏమి లేవు, అక్కడ ఉన్నాయే మీరు తీసుకోవాల్సి వచ్చింది. ఏమి లేవు ఆ షాపులో. ఆ ఉన్నదే నేను మొత్తం తీసుకొని రావాల్సి వచ్చింది అనేటువంటి ఉద్దేశంలో మనం దీన్ని చెప్తాం. కాబట్టి ఆప్షన్ చాయిస్ అనేది మనకి ఈడియం గురించి ఇప్పుడు మీకు తెలుసు. ఈడియం అంటే అక్కడ ఉండేటువంటి మీనింగ్ కాకుండా మనకి బయట నుంచి ఇంకో మీనింగ్ వస్తుంది. దానికి వెనకాల ఒక స్టోరీనో, ఒక ఇలస్ట్రేషనో, ఒక ఎగ్జాంపులో ఏదో ఒకటి ఉంటుంది అనమాట. దాన్నే మనం ఆప్షన్ చాయిస్ అని చెప్పి అంటాం అనమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.